హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి దోసకాయ, పల్లీలు, నువ్వులు కలిపి చట్నీ. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం తెల్ల అన్నంలోకి కానీ పులిహోరలోకి కానీ చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటేనా మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. పులిహోరతో కూడా కలిపి తింటే కన్నా మరింత కమ్మగా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. నేను పచ్చి దోసకాయలు అనేది 4 తీసుకున్నాను. దాని మీద పొట్టు కూడా ఆ విధంగా జిగిరేసుకోవాలి. ఆ తర్వాత జిగిరేసిన తర్వాత వచ్చేసి మంచిగా దోసకాయలు అనేది కడిగేసి జిగిరేసుకోండి. దాని మీద ఉండే పొట్టు జిగిరేసిన తర్వాత మనం దాంట్లో ఉండే గింజలు అనేది తీసేసుకొని చిన్న ముక్కలుగా అనేది కట్ చేసుకోవాలి. ఆ విధంగా 4 దోసకాయలు అనేది జిగిరేసాను. ఈ విధంగా దోసకాయలు తెచ్చుకునేప్పుడు కొంచెం పచ్చిగా ఉండేటి తెచ్చుకోండి. మనం చట్నీ కచ్చా పచ్చిగా దంచుకొని తిన్నప్పుడు మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలకు కానీ, రాగి సంగటిలకు కానీ, పులిహోరలకు కానీ, దోశలకు కానీ, చపాతీలకు కూడా మంచిగా ఉంటుంది. దోసకాయ, పల్లీలు, నువ్వులు కలిపిన చట్నీ. ఈ విధంగా నేను 4 దోసకాయలు అనేది పొట్టు తీసేసి కట్ చేసుకోవాలి. ఒక దోసకాయను వచ్చేసి 4 ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత వచ్చేసి మనం గింజలు అనేది తీసేసుకోవాలి. అదే మనం పచ్చి దోసకాయలు తెచ్చుకుంటే కనుక మంచిగా కట్ చేసుకొని కూడా మంచిగా ఉంటాయి. దోసకాయ సాంబార్లోకి కానీ కర్రీలోకి కానీ ఈ విధంగా చట్నీకి కానీ చాలా మంచిగా ఉంటుంది. దోసకాయ గింజలు అనేది ఆ విధంగా తీసేసిన తర్వాత ఆ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కడిగి పెట్టేసుకున్నాను. 1 ఇంచు అల్లం కూడా వేసుకోండి. 2 ఎల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పల్లీలు అనేది ఏం చేస్తున్నాను. మీరు లైట్గా కావాలన్నా కానీ లైట్గా అయినా వేసుకోండి. కొంచెం ఎక్కువ పల్లీలు కావాలన్నా వేసేసుకొని ఆ విధంగా ఏం చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసేసాను. నువ్వులు కూడా చిట్టపటలాడేటగా వేగిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టేసి కొంచెం ఆయిల్ అనేది వేసేసి అల్లం అనేది సన్నగా తరిగేసిన తర్వాత ఆయిల్లో ఫస్ట్ ఏం చేసుకోవాలి. 2 ఎల్లిపాయలు కూడా ఆ విధంగా ఫస్ట్ ఏం చేసుకున్న తర్వాత వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేయించుకోండి. చట్నీ అనేది టేస్ట్ మంచిగా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే కనుక మనకు ఉల్లిపాయలు వేగుతాయి, పచ్చిమిరపకాయలు కూడా వేగుతాయి. ఈ విధంగా ఏం చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. దోసకాయ ముక్కలు కూడా వేసేసి ఒక కొంచెం
జీలకర్ర అనేది వేసేసుకోవాలి. దాంతోపాటు 3-4 పిచ్చలు చింతపండు కూడా వేసేసుకోవాలి. జీలకర్ర చింతపండు కూడా వేసేసుకుంటే కనుక మనకు కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటాం కాబట్టి బాగా జీలకర్ర కూడా ఏగుతుంది. చింతపండు కూడా మనం దోసకాయ ముక్కలతో పాటు చింతపండు కూడా ఈ విధంగా ఏం చేసుకుంటే కనుక చట్నీ అనేది కమ్మగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసేసి సిమ్లే కల్లా పెట్టేసి మంచిగా ఏగనియాలి దోరగా. చూడండి, దోసకాయ ముక్కలు అనేది బాగా దోరగా అనేది వేగిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసే ముందు 1 స్పూను పసుపు అనేది వేసుకోండి. చాలా మంచిది పసుపు కూడా, మనకు యాంటీబయాటిక్ కాబట్టి చట్నీ కూడా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది. పసుపు అనేది లాస్ట్లో వేసుకోండి. ఫస్ట్ వేస్తే కనుక వేయకుండా మనకు ఈ విధంగా లాస్ట్లో వేయడం వల్ల మనకు స్టవ్ అనేది బంద్ చేసేసాను. ఇప్పుడు మనం వేయించి పెట్టిన పల్లీలు నువ్వులు మెత్తగా మిక్సీ జార్లో పట్టేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అన్ని దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ బాగా మంచిగా చల్లారిపోయిన తర్వాత నేను స్టీల్ రోడ్లో ఎల్లిపాయలు అల్లము ఫస్ట్ దంచేసిన తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం మనకు సరిపడే ఉప్పు వేసేసుకున్నాను. మెత్తగా దంచేసిన తర్వాత వేయించి పెట్టిన దోసకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. మీరు మామూలుగా రాత్రి రోళ్ళల్లో దంచుకోండి. నాకు దంచుకోనికి వీలు ఉండదు కాబట్టి నేను స్టీల్ రోడ్లో వేసేసి ఆ విధంగా పైన చెక్క మీద దంచేసుకుంటున్నాను. ఒకసారి దంచేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా దోసకాయ ముక్కలు మనం పట్టిన పల్లీలు నువ్వుల పొడి వేసేసి దంచేసిన తర్వాత లాస్ట్లో మనం వేయించి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కచ్చా పచ్చగా ఈ విధంగా దంచుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.